జన్నారం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో ఫిర్యాదు చేసినా కూడా జన్నారం ఎస్ఐ గారు కేసు నమోదు చేస్తానని చెప్పేసి నమ్మించి ఒక 15 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిప్పించుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కేసు పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చేసుకోకపోతే మన పోలీస్ స్టేషన్ కు పదే సార్లు వస్తే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించిన విషయం సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ మంచిర్యాల డీసీపీ గారికి రామగుళం కమిషనర్ గారికి సీఎం ప్రజావాణి ఫిర్యాదులో కూడా ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ లో తనకు ఇష్టం వచ్చినట్టు విధులు నిర్వహిస్తాను నన్ను ఏం చేస్తామని చెప్పేసి బెదిరించారు. చాలా సార్లు పోలీస్ స్టేషన్ లో పిలిపించి కేసు చేస్తా కాంప్రమైజ్ అవుతావా నీకు డబ్బులు కావాలా అది ఇది అని చెప్పేసి చాలా సార్లు ఇది చేసి ఒక దళితుడు ఇచ్చిన ఫిర్యాదులను కూడా మేము పోలీస్ స్టేషన్ లో అధికారం మా చేతిలో ఉన్నది. ఒక ఎస్ఐ గారు డీజీపీ గారు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తారా, ఎవరికి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ చేసేది నేనేం చేసినా నాదే నడుస్తుంది. పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చినా కూడా ఏం చేసినా నేనే చేస్తా. ఒక డీజీపీ గారు ఒక సీఎం గారు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐఆర్ కలెక్టర్ గారు కూడా ఎఫ్ఐఆర్ చేయలేరు. వాళ్ళు ఏం చేసినా నేను గిద్దే ఉంటాను, ఏం చేస్తావు చేసుకోమని చెప్పేసి చాలా సార్లు బెదిరించిన తర్వాత ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలోని ఒక 5 సార్లు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుల విభాగం నుంచి సంబంధించిన అధికారులకు ఎస్ఐ గారికి సిఐ గారికి డీసీపీకి ఫార్వర్డ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ జన్నారం ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మంచిర్యాల డీసీపీ గారికి రాతపూర్వకంగా లెటర్ ఫార్వర్డ్ చేసినా కూడా మంచిర్యాల డీసీపీ గారు కూడా చూడక వదిలేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర సెక్రటరీ గారు కూడా ఫిర్యాదు చేసినారు. అయితే దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి జన్నారం ఎస్ఐ గారి మీద చర్య తీసుకొని నా మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి. మరియు మళ్ళా జన్నారం ఎస్ఐ గారు ఫిర్యాదు చేస్తే నువ్వు ఎవరికి చెప్తావో చెప్పుకొని 2-3 సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మరియు మళ్ళీ చిన్న ఫిర్యాదుల విభాగంలో దరఖాస్తు చేయడానికి రావడం జరిగింది.